ఒకసారి చెక్ బౌన్స్ అయితే అటు ఆ బ్యాంక్ వాడు ఛార్జ్ చేస్తాడు, ఇటు ఈ బ్యాంక్ వాడు లోన్ ఇచ్చిన వాడు తీసుకుని ఇద్దరు వైపు నుంచి చెక్ బౌన్స్ అవుతూ ఉంటుంది. ఒక నెలలో నీకు వచ్చే 50,000లో 5-6 వేల రూపాయలు చెక్ బౌన్స్లు పోతా ఉంటే వాళ్ళ జీవితం ఎట్లా సాగించాలా? అంటే జీతాలు కూడా ఇవ్వడం చేత కాదు. ఇంకా నా ఎస్సీ నా బీసీలు అంటున్నారు కదా. 2023 ఎయిడెడ్ స్కూల్స్ ఉంటే దాంట్లో ఎందుకని ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి అవకాశం లేదు చెప్పనండి. ఎయిడెడ్ స్కూల్ ఎవరు చదువుతారు? ఎస్సీ ఎస్టీ బీసీలే కదా. ఈరోజు 1300 ఎయిడెడ్ స్కూళ్ళు కాలేజీలు తీసేశారు. లిస్టుతో సహా ఇస్తా సార్, చెప్పించండి. లిస్టుతో సహా ఇస్తా, చెప్పండి. మీకు లిస్టుతో సహా ఇస్తాను. మీరే వినండి. అటువంటి ఎయిడెడ్ స్కూళ్ళ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసి ఈ రోజు ఏదో చెప్తా ఉన్నారు. పేపర్ కాదండి నేను చెప్పేది. రాంగ్ అయితే మీరు పేపర్ పెట్టండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా. మీరు కాదని ప్రూవ్ చేయండి. 837 కళాశాలలు ఉంటే వాటిలో 44 మాత్రమే ఈ రోజున రన్ అవుతా ఉన్నాయి. ఆస్తులతో సహా 97 అప్పచెప్తే ఈ రోజున 5 మాత్రమే జూనియర్ కాలేజీలు రన్ అవుతా ఉన్నాయి. సిబ్బందిని వెనక్కి ఇచ్చిన వాళ్ళు 845 కాలేజీలు అయితే దాంట్లో 70 మాత్రమే. ఇది కాదని మీరు చూపించండి. మీరు ఒక్క దాంట్లో మీరు ఎస్సీ ఎస్టీ సప్లై అమలు చేస్తున్నారా చెప్పండి. దాన్ని ప్రూఫ్ చూపించండి. నేను పెట్ట చూపిస్తాను. అధికారంలో ఉంది మీరే కదా. మీరు ఎస్సీ ఎస్టీ సప్లై వాడుతున్నారా? స్కూల్ తీసేసారా? మీరు వచ్చిన దగ్గర నుంచి వ్యభిచారం సంసారం లాంటి క్యారెక్టర్ లెస్ నలుగురు జనాలు చూస్తా ఉన్నారు. లేకుండా ఏ నోటి గౌరవప్రదంగా మాట్లాడండి. అది మీకు మీ పార్టీకి గౌరవం. వెంకటరెడ్డి గారు సామాజిక సాధికార సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెబుతారు. నెల నెలా జీతాలు మీరు ఇస్తున్నారా? ఇవ్వకుండా 45 నుంచి జీతాలే కదా. చెప్పండి. ఎక్కడైనా నెల ఆపింది ప్రభుత్వం చెప్పండి. మిగిలిన రాష్ట్రాల్లో కరోనాలో 50% కట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక నెల 50% నెక్స్ట్ నెల ఇస్తా అంటే కోర్టుకి వెళ్తే మళ్ళీ దాన్ని కూడా యాడ్ చేసి ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఏ నెల జీతాలు ఆపారు సార్? 1వ తారీఖు రావాల్సింది 2వ తారీఖు వచ్చి ఉండొచ్చు, 3వ తారీఖు వచ్చి ఉండొచ్చు. తెలంగాణలో 20వ తారీఖు అయినా రాలా. చూపించండి. ఓరు గుడ్డగాల్చి మహానేసి నిన్న చంద్రబాబు నాయుడు 13 లక్షల కోట్లు అప్పన్నాడు. మొన్న 10 రోజుల క్రితం 10 లక్షల కోట్లు అప్పన్నాడు. 10 రోజులకు 3 లక్షల కోట్లు ఎవడిస్తాడు అప్పులు? కనీసం దిమాగ్ కన్నా ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. 4,40,000 కోట్లు అప్పని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30, 2023 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 4,42,000 కోట్లు జనరల్ అప్పని. మిగిలిన మీకు విద్యుత్ సంస్థలకు బకాయిలో లేదంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తీసుకున్న కార్పొరేషన్ లోన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కార్పొరేషన్ లోన్లో అన్ని కలిపి ఇంకో 2 లక్షల కోట్ల దాకా అదనంగా ఉంటాయి. అంటే టోటల్ 6 lakhs crores ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తక్కువ. కానీ ఇక్కడ 10 లక్షల కోట్లు అయిపోయింది. ఏంటంటే 2 లక్షల కోట్లు అంటే బకాయిలు ఉన్నామంట కాంట్రాక్టులకి. అంటే 2 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేసినట్టుగా. ఏది మేము కాంట్రాక్టులు నిజంగా బకాయిలు 2 లక్షల కోట్లు పెట్టారంటే 2 లక్షల కోట్లు మేము కాంట్రాక్టులకి అప్పచెప్పి వాళ్ళు పనులు చేస్తేనే మేము బకాయిలు ఉన్నట్లు లెక్క. మరి ఆ కాంట్రాక్టులకు బకాయిలు దేని మీద ఉంటాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీదగా. అంటే ఒక్కదానికి ఒకదానికి అర్థం పర్థం లేకుండా ఈ ప్రభుత్వం ఏదో అయిపోతుంది. ఏమైపోయింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు పార్టీ పని అయిపోయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. ఏంది సోనియా గాంధీని ఎదురుస్తాడా? ఏంది స్థాయి? అప్పుడు పరిస్థితులు వేరు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోగానే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పని అన్నారు. సోనియా గాంధీ చెప్పండి. ముఖ్యమంత్రి పదవి కోసం అర్హతలు దాచుకొని సోనియా గాంధీని ఎందుకు ఎదిరించారు చెప్పండి. సోనియా గాంధీ ఎందుకు ఎదిరించారు చెప్పు. సోనియా గాంధీని ఎందుకు ఎదిరించావు చెప్పు. పార్టీ పెట్టుకునే సోనియా గాంధీ ఎందుకు ఎదిరించావు చెప్పు. పార్టీ పెట్టుకునే ముఖ్యమంత్రి అవడానికి పెట్టుకుంటారా లేదంటే పక్కన భజన చేయడానికి పెట్టుకుంటారా? ముఖ్యమంత్రి పదవి కోసం అర్హతలు దాస్తే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే బయటకు వచ్చావు.
నువ్వు స్ట్రైట్ గా పార్టీ పెట్టుకోవాలి. పార్టీ పెట్టుకోవడం కూడా చేత కాదు. శివకుమార్ పెట్టుకుంటే ఆ పార్టీని మీరు కొనుక్కున్నారు. కొనుక్కున్న పార్టీ మీది, పేమెంట్ పార్టీ మీది. మీ పార్టీ మాది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ. మాది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ. మా పార్టీ ఎవరో అధ్యక్షుడు ఎవరో తెలియకుండా ప్యానల్ కంటే నీచున్న అల్లుడు దొంగ నా పార్టీని లాక్కున్నాడు. ఇట్లాంటి మోసగాడు లేదని చెప్పి స్వయాన రామారావు గారి వీడియోలు మీరు వెళ్ళలేదా బ్రహ్మనాయుడు గారు? రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామారావు గారి చెప్పులేయించింది ఏ బ్రోకరు? ఇదే గాంధీ చెప్పిన గాడ్సే కంటే నీచుడు అల్లుడని చెప్పి ఇదే రామారావు గారు చెప్పలేదా? ఇదే రామారావు గారు ఈనాడు పత్రికలో బట్టలు లేకుండా కార్టూన్ లేపించింది ఇదే చంద్రబాబు కదా? అమ్మాయిలతో నగ్నంగా తిరుగుతాడు రామారావు అని చెప్పి రాయించింది వీళ్ళు కదా? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీ పార్టీ అని చెప్తారు. చంద్రబాబు గారు రాయించారా? అదే ధర్మాన ప్రసాద్ రావు ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని అదే ధర్మాన ప్రసాద్ రావు చెప్పాడు. తాగుబోతోడు రాజశేఖర రెడ్డి చెప్పాడు. అసలు నాన్న చంపినోడికి ఎంపీ టికెట్ అసలు సిగ్గుండా మీకు? అసలు మీకు సిగ్గుండా? తండ్రిని చంపినోడికి ఎంపీ టికెట్ ఇచ్చిన ఈ రాష్ట్రంలో నీ సొంత తండ్రిని చంపినోడికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. తండ్రిని చంపాలని చెప్పినోడికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకున్నారు. ప్రతిపక్ష నేతలను గౌరవంగా రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు తీశారు మీరు. ఆర్థిక ఉగ్రవాది పేరు పట్టుకున్నారు. అంబేద్కర్ గారి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి కంటే ఎందులో గొప్ప చెప్పు. ఎవరో గొప్ప కాదు. అంబేద్కర్ గారు ఎవరో గొప్ప కాదు. ఎవరు తీసేలా పేరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేరు? 125 అడుగుల విగ్రహం కడుతున్నారు. 125 అడుగుల విగ్రహం దళితుల్ని చంపి పూర్తి చేసి 125 అడుగులు పెట్టారంట తమ్ముడు. 125 అడుగుల విగ్రహం కనపట్ల విజయవాడ నెలకి 125 అడుగుల విగ్రహం పెడితే ఇదే కట్టాలని చెప్పి అమరావతి కట్టలా మీరు. మేము వచ్చి కట్టి రోజు రేపు ఓపెన్ చేయబోతా ఉన్నాం ఏప్రిల్ నెలలో. ఏమంటారు? 33 ఎకరాల్లో విగ్రహాలు ఏం చేశారు? 33 ఎకరాలు ఎవరు రాసిచ్చారు? మేము ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పెడితే మీరు కృష్ణా జిల్లాకి కూడా రాజధాని కానీ విజయవాడలో పెట్టారు. విజయవాడ అమరావతి అమరావతి విజయవాడ క్యాపిటల్ కాదు సార్. 29 గ్రామాలు క్యాపిటల్. విజయవాడ క్యాపిటల్ వెంకటరెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ప్రస్తుతం అమరావతి. కోర్టు తీర్పులు ఎన్ని అయిపోయినాక మరొక 2 రాజధానులు ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రస్తుతం అయితే అమరావతి కేవలం 29 గ్రామాలు. మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసి విజయవాడ లాంటి కృష్ణా జిల్లా వీళ్ళు చెప్పిన అమరావతిలో ఫస్ట్ సార్ అసెంబ్లీలో అనౌన్స్ చేసిన రాజధాని ఏంటి? విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని. అంటే విజయవాడ కూడా రాజధాని అండి కదా. కానీ వీళ్ళేం చెప్పారు తర్వాత? కేవలం 29 గ్రామాలే, కొత్త నగరం కడుతున్నాం, విజయవాడతో సంబంధం లేదు, గుంటూరుతో సంబంధం లేదు, అది రాజధాని కాదని చెప్పి వీళ్ళు దాని తర్వాత తీసుకొని వచ్చిందాన్ని కదా ఈరోజు అందరూ వ్యతిరేకిస్తుంది. అంటే వీళ్ళ దృష్టిలో విజయవాడ క్యాపిటల్ కాదు, కేవలం 29 గ్రామాలే క్యాపిటల్. దానికే మేము వ్యతిరేకం. 10 సంవత్సరాల నుంచి కేసులు వాయిదాలు కల్లకుండా ఎందుకు తప్పించుకుంటారు? అరేమంటే కోర్టులో వాయిదాలు కల్లొచ్చుగా. నాకు ఇక్కడ అబ్బో వచ్చింది, ఇక్కడ అబ్బో వచ్చింది, కింద అక్కడ అబ్బో వచ్చింది. సార్ రోగాలు నాకు చెప్పుకోలేని రోగాలు 15 సంవత్సరాల నుంచి నాకు చెప్పలేని రోగాలు ఉన్నాయి. నాకు కానీ అంబులెన్స్ లేకపోతే చచ్చిపోతానని బెయిల్ తెచ్చుకున్నావు. ఎవరు సార్ బెయిల్ తెచ్చుకున్నావు? సార్ చంద్రబాబు బెయిల్ ఎందుకు వచ్చింది? అక్కడ నొప్పి వస్తుంది సార్, కూర్చోలేకపోతున్నా. అమ్మ ఇక్కడ నొప్పి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాయలు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలు కలవదు, కోర్టులు నాకు ఇక్కడ అబ్బో వచ్చింది సార్, నాకు ఇక్కడ అబ్బో వచ్చింది, అమ్మ కూర్చోలేకపోతున్నాను సార్. సార్ బెయిల్ ఇవ్వండి సార్. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ సార్, అబ్బో వస్తున్నాయి సార్. ఎవడయ్యా ఎన్ని మాట్లాడి బెయిల్ తెచ్చుకుంది సార్? ఈ ప్రపంచంలో ఎవరికి లేని రోగాలు ఉన్నాయని చెప్పి, ఈ ప్రపంచంలో ఎవరికి లేని రోగాలు ఉన్నాయని చెప్పి
రైట్ 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 వెంకటరెడ్డి గారు దయచేసి ఆగండి. చందు గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. వైఎస్ఆర్ సార్, కాంగ్రెస్ ఎవరు గాయాలో మీరు ఇలా చేస్తున్నాడని చెప్పాలి. వెన్నుపోటు చంద్రబాబు అని చెప్పి ఇదే చేస్తున్నాడని చెప్పాలి. ఇదే కేసునాడు నాని వెన్నుపోటు పడిస్తే నేను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిస్తే ఎప్పుడో నేను ఎవరిని వెన్నుపోటు పడలేదు కేసునాడు నాని మీ ఎంపీ చెప్పాడు. దానికి సమాధానం చంద్రబాబు లాగా అనలేదు, నేను వెన్నుపోటు పడిస్తే ఇంతకన్నా పెద్ద పదవి వచ్చేది. దానికి అర్థం ఏంటో మీరు ఇంతకన్నా పెద్ద చెప్పండి. పదవి వచ్చేది. అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి అని ఊరికే ధర్మాన చెబుతారు. ప్రసాద్ చెప్పాడు. రైట్. వీళ్ళ పార్టీ వాళ్ళు కాదు, రైట్. వీళ్ళు విజయ్ గారు లోకేష్ దయచేసి ఆగండి, సమయం లేదు. దయచేసి ఆగండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. విజయ్ కిరణ్ గారు దయచేసి ఏం గురించి వచ్చారు? నీకు అర్థం ఆగండి. కాదు. సార్, విజయ్ కిరణ్ గారు దయచేసి ఆగండి సార్, దయచేసి రైట్ ఆగండి. ఇప్పటికే చందు గారు లోపల వదిలేండి దయచేసి. ఓ రోజు చందు గారు కాంగ్రెస్ తో పోతే, ఓ రోజు బీజేపీ తో పోతే. వాళ్ళ ఇష్టం అండి, ఎవరితో పోతే వాళ్ళ ఇష్టం, వదిలేండి. చందు ఇంకో గారు రోజు వెళ్తే సంసారం, ఇంకో రోజు వాళ్ళ ఇష్టం, ఎవరితో చేయొచ్చు. సరే అంటే ఆ పదాలు మంచివి కాదు కానీ సంవత్సరాలు అవన్నీ కానీ వెంకటరెడ్డి గారు చెప్పిన టీడీపీ మీద ఆరోపించినట్టుగా అట్లనే ఉదయ్ కిరణ్ గారు విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు ఆరోపించినట్టుగా ఇద్దరు క్లీన్ చిట్ లేదనేది అర్థమవుతుంది. 38 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు